మారుతిని ఏదో రఫ్గా ఏదో లైన్ అనుకుంటున్నాను, ఏంటి ముందు మామూలు టైటిల్ పెట్టడం అలవాటు. మారుతి టైటిల్ ఏం పెట్టున్నాను అంటే దాన్ని చెప్పడమే పక్కా కమర్షియలే అన్నాడు. అంటే ఈ జంగిడిలో పెట్టి కమర్షియల్ నమ్ముతారు చూడు, అలాగా పక్క రోడ్డు మీద వెళ్తా అరుస్తారు చూడు, అలా అరిచాడు అన్నమాట. పక్కా కమర్షియలే అన్నాడు. సో ఆ టైటిల్ దగ్గర నుంచి అతని దగ్గర ఉన్న ప్రత్యేకతే, అతను మనం 2 గంటల పైన థియేటర్లో కూర్చున్నాం అన్న ఫీలింగ్ రాకుండా మనల్ని ఎంటర్టైన్ చేసి నవ్వించి అదొక ఇంబైబ్డ్ మెసేజ్, అందులో ఒక చిన్న మెసేజ్ను జోడించి మనల్ని హాయిగా బయటికి పంపిస్తాడు. అలాగా సరదాగా నవ్వుకోవడానికి మారుతి సినిమాని ఒంటరిగా కూర్చుని ఒక ఎడిటింగ్ రూమ్లోనో ఒక దీంట్లోనూ జడ్జి చేయలేము. మారుతి సినిమాని థియేటర్లోనే జడ్జి చేయాలి, థియేటర్లోనే చూడాలి. అంటే నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. బన్నీ ఒక 2 వీక్స్గా దేశంలో లేడు. నిన్న వచ్చాడు. నేను వచ్చిన తర్వాత మన F3 చూడాలనుకుంటున్నా. రే క్యూబ్లో, ఇంట్లో ఉన్న క్యూబ్లో అంటే నేను, బన్నీ నువ్వు థియేటర్కి వెళ్ళి చూడు, F3 థియేటర్లో చూశాను కదా, థియేటర్లో అని థియేటర్కి రాత్రి వెళ్ళుంటారు అనుకుంటాను, నాకు గుర్తులేదు ఏ థియేటర్కి వెళ్ళారు సార్. అంటే వెళ్తే మట్టుకు అక్కడ కూకట్పల్లిలో థియేటర్లోకే వెళ్తాడు. ముసుగేషన్ థియేటర్ స్టార్ట్ అయిన తర్వాత టక్కని వెళ్ళి కూర్చుంటాడు. ఇంటర్వెల్ కొంచెం ముందు బయటకు వచ్చేస్తాడు. అట్లాగా మొత్తం సినిమా చూస్తాడు. సరే ఈసారి ఇది చెప్పారు. అలాగా ఇది ఎందుకు చెప్పానంటే కొన్ని సినిమాలు థియేటర్లోనే చూడాలి. అంటే పక్కా కమర్షియల్ సినిమాని ఓటీటీలో రావడానికి చాలా టైం పడుద్ది. ఇవాళ అందరూ ఓటీటీలోకి వెంటనే తీసుకొస్తే అయిపోతారు ఇండస్ట్రీ అనేది అర్థమైంది. ఓటీటీకి కాస్త దూరంగానే ఇప్పుడు మొన్న వీళ్ళు కూడా అనౌన్స్ చేశారు కదా F3లో. సో ఇండస్ట్రీ ఈ మధ్య నేర్చుకున్న పాఠం ఏంటంటే కొంచెం టికెట్ల దగ్గర తగ్గించండి బాబు, ఓటీటీని కొంచెం దూరం పెట్టండి బాబు, కొన్ని వారాల తర్వాతే రప్పించేలా చేయండి. ఇట్లాంటి అటువంటి కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా అంత బాగా ఆడుతున్నందుకు F3 దానికి ఏమీ తగ్గకుండా మన మారుతి 100% చేస్తాడు. తర్వాత మీకు ఇక్కడ ఒక చిన్నది ఏం చెప్పాలంటే, మీకు వీరి ఫాదర్ గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉంటారు. వారు ఎంత గొప్పవారు అనేది, ఎంత గొప్ప డైరెక్టర్ అనేది. ఇక్కడ నేను ఫస్ట్ టైం ప్రెస్లో చెప్పేది ఏంటంటే, ఆయనకి క్యాన్సర్ వచ్చి చనిపోక ముందు నేను ఒకసారి వెళ్ళి ఆయన్ని గీతా ఆర్ట్స్కి సినిమా చేయమని అడిగాను. అప్పట్లో ఆ తర్వాత క్యాన్సర్ వచ్చింది, వారు పరమపదించారు. తర్వాత వారి అబ్బాయితో వచ్చి హీరోగా సినిమా తీస్తాను ఇవాళ అనుకోలేదు. ఐఎమ్ గ్లాడ్ ఫర్ దాట్. సో టెరిఫిక్ కామెడీ టైమింగ్ మన గోపి దగ్గర ఉంది అనేది ఇందులో మీరు రియలైజ్ అవుతారు. ఇంత కామెడీ, ఇదివరకు మంచి కామెడీ చేశారు, అంత టైమింగ్ ఉందని చెప్పి మారుతి గ్రహించి ఆయన్ని ఆ యాక్షన్తో పాటు యాక్షన్ ఎంటర్టైనర్గా చేశారు. నేను కథ విన్న దగ్గర నుంచి ఇంకో హీరోయిన్కి ఫిక్స్ అవ్వకుండా రాశికి ఫిక్స్ అయిపోయాను. నేను మారుతి కన్నా ఎక్కువ ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అంత ఆ క్యారెక్టర్ నాకు అంత నచ్చింది అనమాట. అంత ఫన్నీగా ఉంటుంది, అంత ఎటకారంగా ఎలకోలంగా ఉంటుంది అనమాట. అది చాలా బాగా డెలివరీ చేసింది ఆవిడ. సో నన్ను ఈవిడ పక్కా కమర్షియల్ ఎవరోని అడిగితే బాగోదు మీరు అని నన్ను వదిలేసావేమో అని డౌట్ వచ్చింది. మనసులో మాట చెప్పారు. సో అది ముందు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. దాంతోపాటు అయితే ఇంకా హ్యాపీ సార్, చెప్పండి సార్. అసలు యాక్చువల్గా మీరు అందరినీ అడిగి నన్ను అడగలేదంటే నువ్వు ఎంత కమర్షియల్. కార్పొరేట్లో అర్థమవుతుంది. కమర్షియల్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఆ కమర్షియల్ డిపార్ట్మెంట్లో ప్రతిదానికి అయ్యే కాస్టు, ఆ కాస్ట్ ఎలా తగ్గించడం అనే దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు. దానికి ఒక హెడ్ ఉంటాడు, కమర్షియల్ హెడ్ అంటారు. మాకు గీతా ఆర్ట్స్లో బాబు అని ఒక ఆయన ఉన్నాడు.
ఎంత రియాక్షన్ వచ్చిందో. బాబు అని ఉంటాడు. అంకుల్ నాకు ప్రీ రిలీజ్లో బాబు గారికి ఇట్లా కొంతమందికి సన్మానం చేయాలని పక్కా కమర్షియల్ క్యాండిడేట్స్కి వాళ్ళకి పక్కా కమర్షియల్ అవార్డు ఇచ్చి ఒక సన్మానం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. మా గీతా ఆర్ట్స్లో అసలు కింద ఒక సెక్టర్ ఉంటుంది, వాళ్ళు అసలు కమర్షియల్ కానట్టే ఉంటారు, వాళ్ళలో అణువున ఉంటుంది, బ్లడ్ సెల్స్లో ఉంటుంది అది. సో కమర్షియల్ అనేది సార్ ఇందాక నేను లోపల నడుచుకుంటూ వస్తున్నా, అమ్మ ప్రెస్ రిలీజ్ చాలా గ్రాండ్గా పెట్టారని హీరో గారు ఇవన్నీ ఉన్నాయి. నాకు హీరో గారి బదులు బాబు గారే కనబడుతున్నారు. ఈ ఖర్చు ఎక్కడ అడుగుతారు ఇప్పుడు, రేపు పొద్దున్న ఏం చెప్పాలని. అంటే దీనికి పద్ధతి ఎలా ఉంటుందంటే, కమర్షియల్ అంటే తప్పు లేదు, కమర్షియల్ డిపార్ట్మెంట్ ప్రతి వ్యాపారం పైకి రావడానికి కమర్షియల్ అవుట్లుక్ ఉండాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్ చేస్తున్నారంటే ఎంతగా చేస్తారు, ఎంత అవుతుంది అనేది ముందు గీతా ఆర్ట్స్లో అక్కడ ఎస్టిమేట్ చేస్తారు. ఇది అయిన తర్వాత రేపు వాసు గారికి విసు గారికి సార్ మనం అనుకున్న దానికన్నా మనకి ఇన్ని లక్షలు ఎక్కువైనాయి అని పంపిస్తారు. అంటే ఎందుకైనాయి అని అడగరు కానీ అలాగా మాకు కమర్షియల్ హెడ్ బాబు అని ఉన్నాడు. నాకు తెలిసి నేను ఆయనకే అప్పచెప్తాను, ఆయన బెస్ట్ కమర్షియల్ అవుట్లుక్ ఉంటుంది. ఆయనకేమి ఆయన ఇంటికి పట్టుకెళ్ళేది కాదు, కంపెనీకి ఎలా సేవ్ బాబు గారు రండి సార్ అనేది. మీరు అలా బాబు ఇక్కడ ఉన్నారు, మీరు వెనకాల ఉండి మమ్మల్ని ముందు నడిపించడం కాదు సార్. బాబు నీ గురించి ఇంత చెప్పాను కదా, రండి ఒకసారి రండి కదా సార్, రండి సార్. అసలు నమ్మరు మీకు, అతను సత్య గారు 5 అడుగులు ఉన్నట్టు సత్య గారు కనపడతారు. రండి సార్, రండి సార్. సో అల్లు అరవింద్ గారే డిక్లేర్ సత్య గారు రండి. చేసిన కమర్షియల్ పర్సన్ ఇప్పుడు స్టేజ్ పైకి వస్తున్నారు అనమాట ఫైనల్ గా. కాదు బాబు, అందరూ కమర్షియల్ అంటే ఏదో దాన్ని నెగిటివ్గా అంటున్నారని చెప్పి, కమర్షియల్ అనేది ఎంత పాజిటివ్. ఆ కమర్షియల్ ఉంటే ఆదిత్య మ్యూజిక్ కమర్షియల్ గారు, ఆదిత్య మ్యూజిక్ కమర్షియల్ గారు, ఆయన్ని కూడా పిలవండి. నిరంజన్ నిరంజన్ గారు, సారీ పేరు మర్చిపోయి కమర్షియల్ గారు అనేసాను సార్. ఆదిత్య మ్యూజిక్ ఆదిత్య నిరంజన్ మ్యూజిక్ గారు, నిరంజన్ గారు, మాధవ్ గారు రాలేదు, ఆయన వ్యాపారం మీద వెళ్ళారా లేకపోతే ఇక్కడే చేసేస్తున్నారు ఇంకో సినిమా ఏదన్నా బ్యాక్ నుంచి? రండి సార్. కమర్షియల్ అనే మామూలు కమర్షియల్ కాదు అసలు, ఆయన రేట్లు అసలు. అందుకని కమర్షియల్ అనే దానికి ఒక ప్రతి వ్యాపారానికి కమర్షియల్ డిపార్ట్మెంట్ అది చాలా ఇంపార్టెంట్. అందువల్ల కమర్షియల్గానే ఊరికే మన సరదాగా ఒక నెగిటివ్ ఇది ఇచ్చుకుంటాం, కానీ ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. అండ్ బాబు అనేవాడు మాకు హెడ్. ఎన్ని సంవత్సరానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడతా ఉంటాడో అన్నీ అతని దృష్టిలో నుంచి వెళ్ళాలి. అందుకని బాబు గారు ఇంత విన్నాక నేను కొంచెం కమర్షియల్ అయ్యాను, కాస్త దీని తర్వాత చెక్. యా సార్, అలాగా. సో నువ్వు అడగకుండానే నేను ఇందాక నువ్వు నన్ను కూడా అడుగుతావు అనుకుని నేను ఆలోచించుకుని అంటే ఇందాక బన్నీవాస్ గారు డైలాగ్ వేసాక మళ్ళీ ఎందుకులే అని ఆగిపోయాను. సో మారుతికి మాకు ఒక జర్నీ ఉంది. అది ఇది ఈనాటిది కాదు, 20 ఏళ్ళ 25 ఏళ్ళ 20 ఏళ్ళ పైనుంచి 22 years. సో అప్పటి నుంచి చిన్న డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి కథ తీసుకొచ్చి ఒకసారి నాకు చెప్పటం, నేను దాని మీద కామెంట్ చేయడం, అతనికి ఒక అలవాటు అయింది. ఆ తర్వాత సెంటిమెంట్ అయినట్టు. అందుకని అన్నీ బయట తీసినవి తక్కువ, ఎక్కువ మనకే తీసాడు. సో ఇంకా తీయాలంటే అడ్వాన్స్ ఇవ్వాలి కొంచెం. కమర్షియల్ స్టేజ్ ఇది, కమర్షియల్ స్టేజ్ కొంచెం కమర్షియల్స్ కొంచెం. నాకు కూడా ఈ సినిమాకి మామూలు ఇచ్చేదానికంటే కొంచెం ఎక్కువ ఇచ్చారు కమర్షియల్గా కొంచెం. మారుతి మామూలుగా ఖర్చు పెట్టేదానికన్నా చాలా ఎక్కువ ఖర్చు పెట్టాడు ఈ సినిమాకి. అంకుల్ దానిపైన లాభం రావాలి, లేకపోతే నెక్స్ట్ పిక్చర్ రెమ్యూనరేషన్లో దాని తగులు ఉంటుంది. అందుకే దేవుడికి కూడా దండం పెట్టుకుని కార్డు వేశారు మీ గురించి ముందు రావాలని. ఫస్ట్ కార్డు మీద యూవి గీతా వాళ్ళు పోగొట్టినవన్నీ ఈ సినిమాతో రావాలి, కవర్ చేయ దేవుడు అని ఫస్ట్ కార్డు వేశారు థియేటర్లో. సినిమాలో ఫస్ట్ కార్డు దేవుడికి పెట్టి, స్వామి యూవి గీత వాళ్ళు పోగొట్టి అన్ని ఈ సినిమాలో కవర్ చేయి, నీకు కమర్షియల్గా నీ షేర్ నీకు ఇస్తారని చెప్పా ఇందులో. ఇంకా అలా ప్రే చేశా. అలాగా ఎస్కేఎన్ మాకు ఒక దేవుడు, ఒక పూజారి అనమాట. ఆ పూజారిని దాటుకుని దేవుడి దగ్గరికి ఎవడు వెళ్ళలేడు.
ఇది బాగా హైలైట్ అయ్యేలాయండి మా తమ్మునైల్స్ పెట్టేయండి. కమర్షియల్ పూజారి. అందుకని ఈ ఎస్కేని కానీ వాసు వీళ్ళు చిన్నటి మిత్రులు వీళ్ళందరూ కలిపి నేను ఆఫీస్కి వీళ్ళందరూ ఏదైనా పని ఉంది అని చెప్తే మీటింగ్ అని చెప్తే నేను వెళ్తాను. పొద్దున్న వెళ్ళి టేబుల్ మీద కూర్చొని అందరినీ హింస పెట్టాను నేను. అలాగా ఆ సంస్థని వాసు, విద్య, బాబు, మన ఏడయా సత్య ఎక్కడ ఇక్కడే ఉన్నావా, ఇలాంటి వాళ్ళు ఒక 10 మంది ఈ సంస్థను అలా చూసుకుంటూ ఉంటారు వాళ్ళకి అందరెప్పలాగా. అందువల్ల నేను ఇలా పీస్ఫుల్గా ఉన్నాను. అందుకని వీళ్ళందరినీ డెవలప్ చేయడాన్ని మీరు కమర్షియల్ అంటారో దాన్ని ఏమంటారో అనవచ్చు. అందుకని వీళ్ళందరికీ నేను అనేక సార్లు ఎకనాలెడ్జ్ చేస్తాను. కానీ ఇది ఇప్పుడు ఇంత మాట్లాడితే ఏంట్రా వీళ్ళు ఈ ఫంక్షన్ పెట్టి ఇంత మాట్లాడుతున్నారు, దీనికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లేదా అని అనుకుంటారేమో. ప్రీ రిలీజ్ ఫంక్షన్ పక్కాగా ఇక్కడి నుంచి ఇంకో 4 ఫంక్షన్లు ఉన్నాయి. 4 ఫంక్షన్లోనూ ఏమేమి మాట్లాడాలో డిసైడ్ అయి ఉంది. కాకపోతే ఒక్క రైడర్ ఏంటంటే గోపిచంద్కి ఫంక్షన్ వెళ్ళడం పెద్ద అలవాటు లేదు, ఇష్టం లేదు, సిగ్గు, చాలా డెలికేట్గా ఫీల్ అయిపోతాయి. ఇది మొన్న ఎప్పుడు పెట్టారు, గోపీచంద్ని రప్పించండి, గోపీచంద్ని రప్పించిన తర్వాతే పెట్టండి. ఇవాళ ఈ మధ్య కాలంలోనే ఒక పెద్ద హీరో స్టేజ్ మీద డ్యాన్స్ చేసి సినిమాని ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం, మనం సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం, వాళ్ళ నాలెడ్జ్లో ఇవాళ సో మచ్ ఆఫ్ కంటెంట్ అవైలబుల్ ఆన్ ఓటీటీ. థియేటర్కి రావాలంటే పుల్ చేయాలంటే మేము అలాంటి వాళ్ళు చూస్తే రారు, ఇలాంటి వాళ్ళు చూస్తే వస్తారు. అందువల్ల మీరు హీరోయిన్లు ఎన్ని ఫంక్షన్లు ఉన్నా వచ్చి మీరు సినిమాని ప్రమోట్ చేసుకోండి, మీ సినిమాయే అది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సో మాకు ఇప్పుడు అర్థమైంది అల్లు అరవింద్ గారితో పనిచేస్తే ఆయన హౌ హీ పుషెస్ యూ టు బీ యాక్టివ్ అండ్ ఆల్ అని. ఇప్పుడు గోపిచంద్ గారు అంతా అరవింద్ గారు చెప్పిన తర్వాత మీ నేను మాటల సినిమా కోసం ఈ టోటల్ సినిమాలో 2-3 సార్లు మాట్లాడుంటాను గోపీచంద్ తోటి. మొన్న కదా ఫోన్ చేశాను, మొన్న ఫోన్ చేసి గోపి తప్పదు డిసైడ్ అయిపో, ఈ